తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టు మీడియా. సో ఈరోజుకు సంబంధించిన ఏదైతే పింఛన్ల గురించి ఈరోజు కొన్ని జిల్లాల వరకు అనగా ఒక 16 జిల్లాల మేరకు మనకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో 1 నుండి ఒక 16 జిల్లాల వరకు మనకైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకు పంపిణీ అయిపోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పింఛన్ల గురించి మరియు ఏదైతే రానున్న మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మహాలక్ష్మి పథకం ఎవరెవరికైతే అర్హులై ఉన్నారో అనగా మహిళలు ఎవరెవరైతే 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరెవరైతే ఉన్నారో వారికైతే నెలకు ఏదైతే 2,500 చొప్పున వారి ఖాతాలోనైతే జమ చేస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలోనైతే మనకైతే తెలియజేయడం అయితే జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు ఎక్కువ అవుతున్నా కానీ మనకైతే ఇంకా పథకం అమల్లోకి మనకైతే తీసుకురాకపోవడంతో చాలామంది ఎవరెవరైతే మహిళలు ఉన్నారో చాలామంది ఆందోళన చెందడం అయితే జరిగింది. సో వారికైతే ఇప్పుడైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో దసరా కానుకగానైతే వారికి అనేది పథకం అనేది అమల్లోకి తెస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఎవరెవరైతే మహిళలు ఉన్నారో వారికి అనేది ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలో జమ కావాలంటే వారికి ముఖ్యంగా ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో దసరా కానుకగా అనగా మనకైతే వచ్చే నెల ఏదైతే మొదటి వారం నుంచి మనకైతే ఈ డబ్బులు అనేవి వారి ఖాతాలోనైతే జమ వేస్తారన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఈ పింఛన్ల పైన ఏదైతే చూసుకుంటే మనకైతే పింఛన్ డబ్బులు ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఇతర కేటగిరీల వారు ఉన్నారో వారికైతే ఇప్పటికైతే పాత పింఛన్ డబ్బులే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కొత్త పింఛన్ డబ్బులు కూడా మనకైతే దసరా కానుకగానైతే ఏదైతే 4,006 రూపాయలు మరియు 6,006 రూపాయలు దసరా కానుకగానైతే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే మరి మనకు రేపు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా వరంగల్, కొమురంభీం, ఆసిఫాబాద్, జనగామ, జగిత్యాల, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కరీంనగర్ మరియు నిజామాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్, ములుగు ఈ జిల్లాల మేరకు మనకైతే ఈరోజు పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీరైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.